హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర కోచింగ్ సెంటర్, అమీర్పేట్, హైదరాబాద్. రీసెంట్గా ఏపీ హైకోర్టులో జాబ్ నోటిఫికేషన్స్ అనేది రావడం జరిగింది. డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. దాంట్లో డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నవి. ఎగ్జామ్ కూడా డిఫరెంట్గానే ఉంటుంది. ఓకే, ప్రజెంట్గా వచ్చిన నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 620 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. ఏపీ హైకోర్టులో 620 వేకెన్సీస్ అనేది రావడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ ఏం కావాలి, అలాగే ఏ పోస్టులు ఇచ్చారు, ఎగ్జామ్ ఎలా ఉంటుంది. రీసెంట్గానే తెలంగాణ హైకోర్టులో ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. సేమ్ అదే టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ మీకు కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ తెలంగాణ హిస్టరీ గురించి అడిగారు, అక్కడ ఏపీకి సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మిగతావి మాత్రం హిస్టరీ, పాలిటీ, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ సేమ్ క్వశ్చన్సే ఉంటాయి. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, సేమ్ సబ్జెక్టులు ఉంటాయి. సో మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో ఏపీ హైకోర్టుకి సంబంధించి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎవ్రీ మండే న్యూ బ్యాచెస్ ఉంటాయి. ఎవరైనా అడ్మిషన్ తీసుకుందాం, క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటే ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. లిమిటెడ్ సీట్ మాత్రమే ఉంటాయి ఏపీ హైకోర్టుకి మాత్రం. సో ఇదైతే మర్చిపోకండి. సో ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం వెళ్దాం. యాక్చువల్గా ఇంకోటి ఏంటంటే డిస్టిక్ వైజ్గా వేకెన్సీస్ పడ్డాయి. డిస్టిక్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నవి. అవి చూసుకొని ఆ క్యాస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ ఆ డిస్టిక్లో ఉన్నాయో లేవో చూసుకొని అప్లై చేయండి. ఏదున్నా మీరు బ్లైండ్గా 620 అని చెప్పేసి అప్లై చేస్తే మాత్రం ఒక ఆ డిస్టిక్లో, మీకున్న డిస్టిక్లో ఒక ఆ క్యాస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ లేకపోతే ఓసీలో రాసుకోవాలి. ఓసీ అంటే ఓపెన్ కేటగిరీలో పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అంతేగాని క్యాస్ట్ పెట్టే కానీ క్యాస్ట్కి సంబంధించిన వేకెన్సీస్ కాకపోతే మాత్రం దాంట్లో మీకు జాబ్ అనేది ఇవ్వరు. ఓకే, వేరే డిస్టిక్ కింద అప్లై చేస్తే మాత్రం అది నాన్ లోకల్ అవుతుంది. ఓకే, ఎవరి డిస్టిక్ వాళ్ళే అప్లై చేసుకోవాలి. సో టోటల్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. చూడండి, ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 13కి ఉన్నది. ఓకే, 13 మే 13 నుంచి అప్లికేషన్ స్టార్టింగ్ అనేది ఉన్నది. అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసి జూన్ 2 వరకు ఎండింగ్ డేట్. సో ఈ మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే మీకు త్వరగా అయిపోతుంది. అలాగే ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఏజ్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అలాగే ఫీజు వచ్చేసి జనరల్ క్యాండిడేట్ ఈడబ్ల్యూఎస్కి, బీసీకి 800 ఉన్నది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 400 అనేది ఫీజు అనేది ఉన్నది. అంటే ఒక్కో పోస్ట్కి అలా ఉంటుంది. ఒక పోస్ట్కి అప్లై చేస్తే 800 పే చేయాలి. సో 2 పోస్టులకి అయితే 1600. అలా ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే అంత ఫీజు అనేది దీంట్లో మనం అప్లై చేసేటప్పుడు మనం పేమెంట్ చేయాలి. చూడండి, ఇంకోటి మీకు ఇక్కడ డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. మినిమం క్వాలిఫికేషన్ 7th క్లాస్ కూడా ఉంది. 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా రాయాలి. యాక్చువల్గా 7th క్లాస్ క్వాలిఫికేషన్ కదా సార్, నీ గ్రాడ్యుయేట్ కదా, నీ 7th క్లాస్ కూడా అప్లై చేయొచ్చు అంటే లేదు, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ దీస్ జాబ్స్. ఓకే, మిగతా గ్రాడ్యుయేట్కి 12th క్లాస్ 10th క్లాస్ వాటికైతే అప్లై చేసుకోవచ్చు. కానీ ఇది కూడా మీకు డౌటే అండి, ఈ రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఇదైతే 7th క్లాస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. ఓకే, నోటిఫికేషన్ చూసుకొని దాంట్లో ఏమున్నదో చూసుకొని అప్లై చేయండి. చూడండి, ఇక్కడ వేకెన్సీస్ దీంట్లో వచ్చేసి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఇచ్చారు, 80 పోస్టులు ఇచ్చారు. దీనికి వచ్చేసి స్టెనోగ్రాఫర్కి శాలరీ వచ్చేసి 34,000 ఉంది. మినిమం 1,07,000 అనేది శాలరీ అనేది ఉన్నది. మనకి 34 వస్తుందా 1,07,000 వస్తుందా అంటే ఇది మధ్యలో కాదు, మీకు మినిమం 50,000 వస్తుంది. మినిమం 50,000 ప్లస్ వస్తుంది ఫస్ట్ శాలరీ. దీనికైతే డిగ్రీ అయితే ఉండాలి, డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే అనుకుండాలి. జూనియర్ అసిస్టెంట్ ఉంది, 230 వేకెన్సీస్ ఉన్నాయి. 230 వేకెన్సీస్కి శాలరీ అయితే 25 నుంచి 80,000 ఇచ్చారు. దీనికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. స్టార్ గుర్తులు ఏంటంటే మీకు కంప్యూటర్ మీద అవగాహన ఉండాలి, కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఉండాలి. మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటేనే అది అప్లై చేసుకుంటే మీకు ఎలిజిబుల్ అవుతారు. టైపిస్ట్ 162 పోస్టులు ఉన్నాయి. దీంట్లో కూడా టైపిస్ట్కి శాలరీ చూడండి 25 నుంచి 80,000 ఉన్నది. అంటే 25 వస్తుందా సార్ అంటే లేదు, దీనికి కూడా మినిమం 40+ వస్తుంది. ఓకే, ఎలవెన్స్ని బట్టి. సో దీనికి కూడా చూడండి డిగ్రీ ఉండాలి. దీనికి కూడా కంప్యూటర్ టైపింగ్ అనేది మీకు స్కిల్స్ అనేది ఉండాలి. ఫీల్డ్ అసిస్టెంట్కి 56 పోస్టులు ఇచ్చారు. అలాగే దీనికి ఫీల్డ్ అసిస్టెంట్కి 25 నుంచి 80,000 ఇచ్చారు. మీకు డిగ్రీ ఉండాలి. సో ఎగ్జామినర్కి వచ్చేసి 32 పోస్టులు ఉండాలి. ఓకే, దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది.
సో కాపీయిస్ట్కి 193 ఇచ్చారు. దానికి వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. డ్రైవర్ లైట్ వెహికల్ అనేది మనకి డ్రైవర్ సంబంధించిన లైట్ వెహికల్ మనకి లైసెన్స్ అనేది ఉండాలి. దానికి 28 పోస్టులు ఉన్నాయి. దానికి వచ్చేసి మీకు 7th క్లాస్ మాత్రమే ఉండాలి. ఇవి అనమాట. సో లైట్ వెహికల్ మనకి లైసెన్స్ అనేది కూడా ఉండాలి. ప్లస్ మీకు వచ్చి 7th క్లాస్ అనేది మినిమం క్వాలిఫికేషన్. రికార్డ్ అసిస్టెంట్కి వచ్చేసి 24 పోస్టులు ఇచ్చారు. దీనికి వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ప్రాసెస్ సర్వర్ వచ్చేసి 164 ఉండాలి. ప్లస్ దీనికి ఎస్ఎస్సి ఉంటే సరిపోతుంది. సో ఆఫీస్ సబార్డినేట్ 651 పోస్ట్ ఇచ్చారు. దీనికి 7th క్లాస్. ఈ 7th క్లాస్ పోస్ట్కి ఏంటంటే మీకు ఓన్లీ 7th క్లాసే ఉండాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు అప్లై చేసినా కానీ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ చెకింగ్ లో అయినా క్వాలిఫికేషన్ చెకింగ్ చేసినప్పుడు అయితే మీకు బయటపడితే మాత్రం అప్పుడు ఏమన్నా ప్రాబ్లం అవ్వచ్చు. సో మన రాఘవేంద్ర కోచింగ్ సెంటర్లో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు టాపిక్ సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ ఉంటాయి. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు అడ్మిషన్ తీసుకొని మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అలాగే దీనికి సంబంధించిన ఎగ్జామ్ మోడల్ పేపర్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీకు చెప్తాను. ఇక్కడ అడిగారు చూడండి. సూర్యుని చుట్టూ ఒక కక్షను పూర్తి చేయడానికి బుధ గ్రహానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇది జాగ్రఫీ క్వశ్చన్. సో ఈ విధంగా అడుగుతారు క్వశ్చన్స్. ఏ విధంగా అడుగుతారు క్వశ్చన్స్ అనేది చెప్పడానికే ఇది అనమాట. సో భారతదేశంలోని ఏ నగరాన్ని సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారు? ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. ఉదయపూర్ అంట. ఓకే. సో ఇక్కడ తెలంగాణలోని క్రింది గ్రామం నుంచి వినోబా భావే భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇది తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్. ఇది పోచంపల్లి అంట. సో ఈ విధంగా దీనికి సంబంధించిన ఎక్కువ క్వశ్చన్స్ తెలంగాణ హిస్టరీ మూమెంట్ గురించి ఇచ్చారు. అలాగే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఓకే, సైన్స్, ఇంపార్టెంట్ పార్కులు, ఇంపార్టెంట్ డేస్, కరెంట్ అఫైర్స్ గురించి, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ గురించి. ఇంగ్లీష్ అయితే 40 మార్క్స్ కంపల్సరీగా ఉంటుంది. సో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్యాసేజ్, ఎర్రర్ కరెక్షన్స్, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్, స్పెల్లింగ్స్ గురించి వీటి గురించి అడిగారు. సో ఇదే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీకు భయపడాల్సిన అవసరం లేదు. క్వశ్చన్స్ కూడా చాలా సింపుల్ గానే అడుగుతారు. సో మీరు కోచింగ్ వద్దాం అనుకుంటే మన ఫోన్ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ అనేది తీసుకోండి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్స్ అన్ని మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఒకసారి ఓపెన్ చేసి డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత అప్లై చేయండి. మీరు మిస్టేక్ అప్లై చేస్తే మాత్రం ఒకవేళ పోస్టులు లేకపోతే మీరు ఎలిజిబుల్ కాదు. ఓకే. క్యాస్ట్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ ఉన్నాయి. ఒకవేళ మీకు క్యాస్ట్లో లేకపోతే మాత్రం మీరు ఓపెన్లో రాసుకోవాలి. ఓపెన్ అంటే ఓసీ కేటగిరీలో రాసుకోవాలి. ఓసీ అంటే వేరే క్యాస్ట్ కాదండి, ఓపెన్ కేటగిరీ ఓసీ అంటే. సో దాంట్లో రాసుకుంటే మీకు సరిపోతుంది. థ్యాంక్ యూ.